విశాఖ కూటమి ఎమ్మెల్యేలతో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అప్పన్నస్వామి చందనోత్సవం రివ్యూ మీటింగుకు పిలవకపోవడంపై ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. తమను అంటరాని వాళ్లుగా చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు సమీక్షకు పిలవలేదో చెప్పాలంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే బండారు. చందనోత్సవం మీటింగ్ పెట్టారు, తప్పులేదు, మీటింగ్ పెట్టాలి. చందనోత్సవం విజయవంతం కావాలి. చందనోత్సవం ఎందుకంటే కొన్ని లక్షల మంది అప్పన్నస్వామి భక్తులు వస్తారు కనుక దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, జిల్లా యంత్రాంగానికి ఉంది. దురదృష్టం ఏంటంటే మేము విశాఖ జిల్లాలో పుట్టి పెరిగాం. విశాఖ జిల్లాలో అప్పన్న, మా అబ్బాయి పేరు అప్పన్న, మా నాన్న పేరు అప్పన్న. కానీ దురదృష్టం ఏంటంటే మరి ఈవేళ మాకు ఎవరికి ఇన్విటేషన్స్ లేవు. సింహాచల అప్పన్న చంద్రోత్సవం విజయవంతం చేయడానికి విశాఖ ఉమ్మడి జిల్లాగా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, ఉమ్మడి జిల్లాలుగా ఉండి మీరు ఏదైనా కార్యక్రమం చేయండి, ఉమ్మడి జిల్లా కలిసి పర్యవేక్షణ చేయమంటే మరి ఏం దురదృష్టం ఈవేళ ఇంత పెద్ద మీటింగ్ విశాఖపట్నంలో జరుగుతూ ఉంటే మాకు ఇన్విటేషన్స్ లేవు. అంటే మీ సభ్యులం కామా, ఈ జిల్లాలో పుట్టి పెరగలేదా, మాకు హక్కు లేదా, అది విజయవంతం చేసే బాధ్యత మాకు లేదా? వీళ్ళు బాధపడ్డాం. ఈ మీటింగ్ వచ్చినప్పుడు చెప్పారు ఎవరో కానీ, మా సహచరుడు గౌరవ శాసన చెప్పారు పంచకాల రమేష్ గారు, అన్న 2 మీటింగ్లు లేట్ అన్న, ఈవేళ ఇక్కడ అక్కడ అని చెప్పి ఆయన బాధపడి వెళ్ళాడు. ఆయన అంచేత ఎందుకో మమ్మల్ని అంటరాని వాళ్ళు చూస్తారని నాకు అర్థం కాదు. మేము శాసనసభ్యుడివి, మాకు అప్పన్నస్వామి అంటే అపారమైన భక్తి, మా ఇంట్లోనే అప్పన్నస్వామి ఉన్నారు. మరి ఈవేళ మా గ్రామీణ సభ్యుల్ని పిలవకూడదు అనుకున్నారా? పిలిస్తే మమ్మల్ని ఏమనుకున్నారు? మా కంట్రిబ్యూషన్ అక్కడే అనుకున్నారా? చాలా బాధతో ఈవేళ మాట్లాడుతున్నాను. 42 ఏళ్ళ రాజకీయాల్లో 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి చేసి 3 సార్లు అప్పన్నస్వామికి నేను పట్టువలసి వచ్చిన వ్యక్తిని నేను. కనీసం ఇన్విటేషన్ కూడా నాకు జిల్లా కలెక్టర్ కానీ, అనకాపల్లి రూరల్ కలెక్టర్ కానీ, నాకు కానీ, మా సభ్యులకు కానీ ఇన్విటేషన్ లేకపోవడం ఇది దురదృష్టం. ఎవరు కండక్ట్ చేసి నాకు తెలియదు, ఎవరు దీన్ని కండక్ట్ చేయదు. కానీ నేను చాలా సీనియర్ శాసనసభ్యుడిగా చాలా బాధతో ఈవేళ ప్రెస్ ముందు చెప్తున్నానమ్మా.